బిగ్ హాయ్ ఫ్రమ్ హోచిమిన్ సిటీ. ఇప్పుడైతే మేము ఫ్రెష్ అయ్యాము. బ్రేక్ఫాస్ట్ చేయడానికి సెవెంత్ ఫ్లోర్కి వెళ్తున్నాము. ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ మేము సిటీ చూడడానికి వెళ్తాము ఈవినింగ్ వరకు. Woke up late, missed the morning glaze. But the sunlight hits in so many ways. మేము వియత్నాంలో తింటున్న లాస్ట్ బ్రేక్‌ఫాస్ట్ ఇది. నేనైతే రైస్ నూడిల్స్ విత్ సమ్ చికెన్ బ్రాత్ తీసుకున్నాను. అండ్ అక్క నార్మల్ నూడిల్స్ విత్ వెజ్జీస్ తీసుకునింది. అండ్ ఎక్స్‌పెక్ట్ చేసిన దానికంటే చాలా బావుంది ఈ బ్రేక్‌ఫాస్ట్. అండ్ ఈ హోటల్‌లో బ్రేక్‌ఫాస్ట్ అయితే నేను 8 ఔట్ ఆఫ్ 10 అని చెప్తాను. నేను డిఫరెంట్ వెరైటీస్ అయితే ట్రై చేశాను. అందులో ఇది వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఐటెమ్ నేను ట్రై చేసిన వాటిల్లో. నేనిది నార్మల్ బ్రెడ్ అనుకున్నాను. ఒక బైట్ తీసుకోగానే అర్థమైంది ఇది సాఫ్ట్, క్రీమీ, స్వీట్ బ్రెడ్ అని. నాకైతే చాలా నచ్చిందిది. Grabbed my shades and hit the streets, no plan. Chasing vibes like seashells in the sand. Radio hums a tune I can't name. ఇప్పుడైతే చెక్‌ఔట్ చేసేసాం. యాక్చువల్లీ చెక్‌ఔట్ 12 కొనింది. ఇప్పుడు టైం 8 అవుతోంది. బట్ బయటికెళ్ళాలి, మేము వచ్చేసరికి లేట్ అవుతుందని చెప్పి కింద లాబీలో పెట్టి వెళ్ళిపోతున్నాము. ఇప్పుడైతే మేము ఇండిపెండెన్స్ ప్యాలెస్కి వెళ్తున్నాం. ఇక్కడ నుంచి అరౌండ్ 6 కిలోమీటర్స్ ఉంటుంది. అక్కడికి వెళ్ళాక అది చూపిస్తాం. వెయిటింగ్ ఫర్ ద క్యాబ్. కడుపు నిండా తిన్నాను, బొజ్జు నిండా బజ్జుంటాను. కార్ ఎక్కుతూనే. ఫుకాక్‌లో ఎలా అయితే మనం గ్రాబ్ యూజ్ చేసి ఇలా కార్స్ బుక్ చేసుకున్నామో, సేమ్ అదే యాప్ యూజ్ చేసుకొని ఇక్కడ కూడా బుక్ చేసుకున్నాము. అండ్ బుకింగ్ కూడా చాలా ఫాస్ట్‌గా అయింది. అండ్ వి కేమ్ టు ఇండిపెండెన్స్ ప్యాలెస్. అండ్ ఇది మనం విజిట్ చేయాలంటే ఫస్ట్ మనం టికెట్ తీసుకోవాలి. సో, టికెట్ ఔట్ సైడే ఇస్తారు. సో, నేనైతే క్యూలో ఉన్నాను టికెట్ తీసుకోవడానికి. ఇప్పుడే టికెట్స్ తీసుకొని లోపలికొచ్చినాం. టికెట్స్ 130,000 విఎన్‌డి పడ్డాయి ఇద్దరికి. ఈ ఇండిపెండెన్స్ ప్యాలెస్ 1966లో బిల్డ్ చేశారంట. మొత్తం చూపిస్తా ఓవర్. ప్యాలెస్ అయితే చాలా పెద్దది. నేను చాలా ఎక్స్‌పెక్ట్ జేసెళ్ళాను. సో, లోపల ఎలా ఉందో మీరైతే చూసేయండి. It smiles, crashing waves, no shame. వియత్నాం వార్ జరిగేటప్పుడు నార్త్ వియత్నమీస్ ఆర్మీ వాళ్ళు వాళ్ళ ట్యాంకర్స్‌ని యూజ్ చేసి ఈ ప్యాలెస్ గేట్స్‌ని క్రాష్ చేసుకొని లోపలికొచ్చి వియత్నాం వార్ అయితే ఎండ్ చేశారంట. లేటర్ నార్త్ అండ్ సౌత్ వియత్నాం అయితే ఒక్కటైపోయింది. సో, దానికి సింబల్‌గా ఈ ప్యాలెస్‌ని అయితే జెప్పుకుంటారు. ఇప్పుడైతే మనము ఇండిపెండెన్స్ ప్యాలెస్లోని డౌన్ ఫ్లోర్ లైక్ బంకర్ రూమ్లోకి ఉన్నాం. బంకర్లోకి వెళ్తున్నాము. లైక్ వాళ్ళకి లైక్ వార్ అలా జరిగినప్పుడు ప్రెసిడెంట్ ఫ్యామిలీ వాళ్ళంతా ఇక్కడ కిందనే ఉన్నారంట. మీరు చూస్తున్నదంతా మ్యాప్ ఏరియా. ఇక్కడ వియత్నమీస్ మ్యాప్స్, వాళ్ళ సరౌండింగ్స్‌లో ఉన్న ఆ ఏరియా మ్యాప్స్ మొత్తం ఉన్నాయి. సో, ప్రెసిడెంట్ ఇక్కడైతే కూర్చొని అందరితో కమ్యూనికేట్ చేసేవాడు. ఇక్కడ చాలా వరకు టెలిఫోన్స్ ఉన్నాయి. అండ్ చాలా క్యాబిన్స్ కూడా ఉన్నాయి. అండ్ ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే బ్యాకప్ రేడియో స్టేషన్. వాళ్ళ కమ్యూనికేషన్ కట్ అయినప్పుడు ఇక్కడి నుంచే కమ్యూనికేట్ చేసేవాళ్ళంట. అండ్ దిస్ ఈస్ ప్రెసిడెంట్స్ బెడ్ ఇన్ ద బంకర్ స్పేస్. వియత్నాం వార్ జరిగేటప్పుడు ప్రెసిడెంట్ ఇక్కడ తలదాచుకున్నాడంట. అండ్ దిస్ ఈస్ ద కిచెన్. ఎంత పెద్ద యుటెన్సిల్స్ అండ్ పెద్ద స్టవ్స్ ఉన్నాయండి. చూసేయండి మీరే. Flip my phone, toss it in my bag. Today's for us, no time to lag. Feel the world just turning slow. Let the breeze tell us where to go. అంతేకాదు ప్రెసిడెంట్ యూజ్ చేసిన కార్స్, జీప్స్ అన్నీ ఉన్నాయి. సో, దిస్ ఈస్ ద జీప్. అండ్ నెక్స్ట్ వచ్చేదొచ్చి తను యూజ్ చేసిన కార్. అండ్ ఇప్పుడైతే దీన్ని మ్యూజియంగా మార్చేశారు ఈ ప్యాలెస్‌ని. అప్పుడప్పుడు ఫార్మల్ మీటింగ్స్ అయితే జరుగుతాయంట. బట్ ఒకేషనల్లీ మాత్రమే జరుగుతాయి. అండ్ ఈ ప్యాలెస్‌లో షూటింగ్ ఏరియా కూడా ఉంది. ఇక్కడ ఆ ప్రెసిడెంట్ ఇంకా మిగతా ఫార్మల్ ఆఫీసర్స్ వాళ్ళందరూ ఇక్కడ షూటింగ్ ప్రాక్టీస్ చేసేవాళ్ళు. ఇదొచ్చి టాప్ ఫ్లోర్. ఇది ఓన్లీ ప్రెసిడెంట్ కోసమే అండ్ తన ఫ్యామిలీ కోసం.
ఎమర్జెన్సీ ల్యాండింగ్ కోసం హెలీప్యాడ్ కూడా ఉందిక్కడ. అండ్ బాల్కనీ నుంచి చూస్తే సిటీ అయితే చాలా బాగా క్లీన్‌గా కనిపిస్తది. ఈ ప్లేస్ కట్టినప్పుడు ఎలా ఉందో ఇప్పుడు కూడా స్లైట్ చేంజెస్‌తో మోస్ట్‌లీ అలానే మెయింటైన్ చేస్తున్నారు. అండ్ ఇది వాళ్ళకి నేషనల్ హెరిటేజ్ సైట్. Every step a beat we can make. Life's a tune, sing it till we break. Concrete warm under my bare feet. Crowds moving like a ఎంత పిచ్చోళ్ళు అంటే వీళ్ళు రూములకి ఇవి చైర్స్ ఉంటాయి కదా లోపల ప్రెసిడెంట్ కూర్చునే చైర్స్ అవి వాటికి ఏసీ పెట్టారు. మనుషులు తిరిగే చోట ఏసీ పెట్టలేదు. అండ్ 4 ఫ్లోర్స్ చూసినాము. 4 ఫ్లోర్స్ ఆయన పనుకునే బెడ్, ఆయన తినే ప్లేట్లు, ఆయన కూర్చునే సీట్లు, ఆయన దాక్కునే బంకరు, ఆయన వైఫ్కి రిసెప్షన్ ఏరియా ఇవే ఉన్నాయి. ఆయన సలూను, ప్లే స్టేషన్ పిల్లోళ్ళకి కాదు, ప్రెసిడెంట్ ఆడుకోవడానికి ప్లే రూమ్ కూడా ఉంది. వాటికి కూడా వేసి లోపల ప్రెసిడెంట్ ఎందుకో మాటకొస్తే అలారం కొడుతున్నారు. ఇప్పుడైతే మేము క్యాథడ్రల్కి వెళ్తున్నాము. ఇక్కడ నుంచి ఓన్లీ 600 మీటర్స్ వాకబుల్ డిస్టెన్సే. మ్యాప్స్ పెట్టుకొని వెళ్తాము. దాని తర్వాత విల్ గో టు కెఫే, ఒయాసిస్ కెఫేకి వెళ్తాము. మేము వాకింగ్ గోయింగ్ 900 మీటర్స్ టు cathedral. It's so much sunny today. We forgot our fans which we bought yesterday. heartbeat, skipping stones in city streams we find. Let's write a new story, leave the old behind. అక్కడ ఎవరో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకొని ఫోటోషూట్ చేస్తున్నారు. ఇలాంటి చూసినప్పుడే అనిపిస్తుంది నాకు గ్రాడ్యుయేషన్ లేదు, గ్రాడ్యుయేషన్ ఫోటోషూట్ లేదని. మనమంతా కరోనా బ్యాచ్ కదా. Someone's cooking love in the air, I swear. Every spark in their voices shows they care. Colors splash like secrets on these walls, while laughter echoes through the halls. ఆవిడ పేరు రెజినా పాసిస్ ఓరా ప్రో నోబిస్. ఆమెను షార్ట్ ఫామ్ లో మనం రెజ్జీ కూడా పిలుచుకోవచ్చు. రెజ్జీ అని పిలవచ్చు. నాకు రెజ్జీ అంటేనే ఇష్టం. ఇక్కడ గులాబీ పూలు ఉన్నాయి. పింక్ గులాబీ Feel the world just turning slow. Let the breeze. ఇది ఫేమస్ మార్కెట్ అన్నమాట. హోచిమిన్ సిటీ అని చూడంగానే మస్ట్ డూ థింగ్స్ లో ఇది ఒకటి ఉంటుంది అండ్ ఈ కెథడ్రల్ ఒకటి ఉంటుంది. Life's a tune, sing it till we break. మీరు ఒకవేళ హోచిమిన్ సిటీలో కానీ ల్యాండ్ అయ్యారంటే మీరు ఈ ప్లేస్కి వచ్చేయచ్చు. అండ్ ఇక్కడ హాప్ ఆన్ హాప్ ఆఫ్ ఆన్ వాళ్ళు మిక్సింగ్ కార్డ్స్, మనీ ఎక్స్చేంజ్, హోటల్స్, ట్రాన్స్పోర్టేషన్, క్రూజ్ అన్నీ వీళ్ళే చూసుకుంటారు. ఈ యొక్క ప్లేస్‌లో మీకు సిమ్ కార్డ్స్, పోస్ట్ కార్డ్స్ అండ్ సావెనీర్స్, హ్యాండ్‌మేడ్ సావెనీర్స్ ఇవన్నీ దొరుకుతాయి. ఇక్కడ కనిపిస్తున్న పర్ఫ్యూమ్స్ వచ్చి మిస్ వియత్నాం పర్ఫ్యూమ్స్. ఇవి వియత్నాంలో మోస్ట్ ఎస్టాబ్లిష్డ్ కాస్మెటిక్ వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తున్నది. అండ్ మేమైతే ఇండియాకి తీసుకెళ్ళాలని అయితే పర్చేస్ చేస్తున్నాము. అబ్బాయిలకైతే ఏం దొరకట్లేదు. అమ్మాయిలకే చాలా ఉన్నాయి జ్యువెలరీ అది ఇది అని. సో, పర్ఫ్యూమ్స్ అనేది తీసుకెళ్దామని అయితే చూస్తున్నాం ఇక్కడ. కెథడ్రల్ ఇప్పుడు క్లోజ్ అయ్యి ఉంది. ఎందుకంటే ఇప్పుడు ప్రేయర్స్ జరుగుతున్నాయంట. జస్ట్ ప్రేయర్ కోసమనే లోపలికి వెళ్ళొచ్చు. ఓన్లీ మాస్ టైమ్స్లోనే మనం లోపలికి వెళ్ళి విజిట్ చేయొచ్చు. దట్టు మొత్తం రెనోవేషన్లో ఉంది కాబట్టి వెళ్ళలేము. బయట సారీ ఫర్ ఇన్కన్వీనియన్స్ అని బోర్డు కూడా పెట్టారు. ఇంకా చేసేది ఏముంది అని బయట ఊరికి అలా చూసుకొని వెళ్ళిపోతున్నాము ఒయాసిస్కి. వి ఆర్ ఆన్ అవర్ వే టు ఒయాసిస్ కెఫే. మీరు ఇన్‌స్టాగ్రామ్‌లో దాదాపు అందరూ చూసుంటారు ఈ కెఫే. నేనైతే రియల్ టైమ్ ఎక్స్‌పీరియన్స్ కోసం అయితే వెళ్తున్నాను. సో హోచిమిన్ సిటీలో మస్ట్ ట్రై కెఫేస్లో ఈ కెఫే ఒకటి, ఒయాసిస్ కెఫే. ఇన్స్టాగ్రామ్లో మోగిపోతుంది ట్రెండింగ్లో.
మేము వెతుక్కుంటూ మరీ వచ్చాము దీన్ని. అంటే మేమున్న హోటల్ నుంచి మాకు జస్ట్ 3.4 కిలోమీటర్స్. సో లోపల చూద్దాం ఎంత బ్యూటిఫుల్. మేము ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసాం. ఈ ఓయాసిస్ రెస్టారెంట్ 11 o'clock ఓపెన్. బట్ 11 o'clock ఓపెన్ అయినా కూడా 11:10కి వచ్చాం. 11:10కి వచ్చిన మొత్తం పాట్స్ అన్నీ ఆక్యుపై అయిపోయి ఉన్నాయి. మేము హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసి వేరే ఇండియన్ కపుల్ ఇక్కడి నుంచి వెళ్ళిపోతే వాళ్ళు మాకు ఈ పాట్ ఇచ్చారు. ఇక్కడున్న ఫిషెస్ కి మనం ఫీడ్ కూడా చేయొచ్చు. అది మనం పర్చేస్ చేయాలి. బ్రెడ్ క్రమ్స్ ఇక్కడ పిల్లలందరూ ఫీడ్ చేస్తున్నారు చూడండి. ఐ లవ్ దిస్ ప్లేస్. మా ఊర్లో ఇలా పెట్టామంటే మాత్రము మేమే రిచ్ అయిపోతాం బాగా. కానీ పెట్టాలంటే కూడా మేము రిచ్ అయి ఉండాలి. వాటర్ బదులు మనకి ఐస్ టీ ఇస్తారు. వాటర్ సబ్ చేయరు. మనకు వాటర్ కావాలంటే 20,000 VND ఇచ్చి కొనుక్కోవాలి. ఇంకా తాగుతామా అనుకోకండి. ఇవి టీస్ అన్నమాట. ఇది మేము ఆర్డర్ ఇచ్చింది. ఇది ఫ్రీ స్టఫ్. ఇది ప్యాషన్ ఫ్రూట్ విత్ కోకోనట్. ఇది ప్యూర్ కోకోనట్. అండ్ ఇది ఎండు చేపలు అలాంటిదే డ్రై వైట్ సార్దాన్, డీప్ ఫ్రైడ్ వైట్ సార్డైన్స్. డీప్ ఫ్రైడ్ వైట్ సార్డైన్స్. ఎండు చేపలు. ఇక్కడ చూపిస్తున్నది సూప్ ప్లస్ హాట్ పాట్. ఈ హాట్ పాట్‌లో మనకు రైస్ ఇస్తారు. లైక్ సీ ఫుడ్ రైస్. అండ్ ఇదైతే చాలా బావుండింది. బట్ నేనైతే ట్రై చేయలేదు. నాకు ఆల్మోస్ట్ ఫుల్ అయిపోయింది. ఆ డ్రై ఫిష్ తినగానే. సో, అక్క ఈస్ ట్రైయింగ్ థాట్. అండ్ ఈ కెఫే 2 ఫ్లోర్స్ ఉంటది. ఒకటి పాండ్ ఏరియా, ఇంకోటి అప్‌స్టేర్స్, ఇంకోటి పాండ్ ఏరియా పక్కన ఎవరికైతే పాండ్ వద్దు అనుకుంటారో వాళ్ళకి పక్కన ఒక స్పేస్ ఉంటది కూర్చొని తినడానికి. అండ్ ఇదైతే చాలా బావుంది. ఈ చెట్లు మొత్తం నిజమైన చెట్లే. లైక్ ఇట్స్ నాట్ ఆర్టిఫిషియల్ ప్లాంట్స్. దీస్ ఆర్ న్యాచురల్ ప్లాంట్స్. ఓకే. నేను అలా వెళ్ళి ఇలా తిరుక్కొని వచ్చాను. జస్ట్ ఓవరాల్ వ్యూ చూద్దామని. ఇక్కడ చూడండి ఎంత క్యూట్ క్యూట్ ఫిషెస్ ఉన్నాయో. మనమైతే కెఫే నుంచి హోటల్‌కొచ్చేసాము. బ్యాగ్స్ తీసుకొని ఎయిర్‌పోర్ట్‌కెళ్ళడానికి. అండ్ మేము స్టే చేస్తున్న హోటల్ అయితే ఇది.
అండ్ ప్రైస్ కూడా అఫోర్డబుల్‌గా ఉంది. అండ్ హోటల్ అయితే చాలా బావుంది. మీరైతే హోచిమిన్ సిటీలో ఉంటే మీరైతే డెఫినెట్‌గా ఈ హోటల్ అయితే ట్రై చేయొచ్చు. డెఫినెట్‌లీ మీకు కూడా అఫోర్డబుల్ అండ్ కంఫర్టబుల్‌గా ఉంటుంది. మేము ఇప్పుడే హోచిమిన్ సిటీ ఎయిర్పోర్ట్కి వచ్చాం. ఇప్పుడేం కాదు, ఆల్రెడీ 2 అవర్స్ అయింది. గంట ఎక్కడ, 2 అవర్స్ అయింది. ఫోన్స్ ఛార్జ్ లేకపోతే ఛార్జ్ పెట్టుకుంటూ నిన్నాం. ఇప్పుడు ఇంకా కూర్చొని బోర్ కొట్టి అలా ఏమన్నా చూద్దాం, కాఫీ ఉంటే కాఫీ తీసుకుందాం అనుకుంటున్నాం. బట్ వియత్నామీస్ కాఫీ తప్ప ఇంకెక్కడ ఏం దొరకట్లేదు. ఎయిర్పోర్ట్లో కూడా వేరే స్టోర్స్ ఇంకొక లేవు. విషయం, మా ఫ్లైట్ ఈ రోజు కూడా డిలే. హాఫ్ అన్ అవర్ డిలే అయింది. ఐ హోప్ ఇట్స్ జస్ట్ హాఫ్ అన్ అవర్. ఇంకొక హాఫ్ అన్ అవర్, గంట అయ్యిందంటే వీఆర్ డన్. ఎందుకంటే ఇది ఆల్రెడీ లేట్ నైట్ ఫ్లైట్. మేము ఆల్మోస్ట్ మిడ్ నైట్ అలా దిగుతాం. ఇప్పుడు మళ్ళీ డిలే అంటే ఇంకా అర్లీ మార్నింగ్ అవుతుంది మేము దిగడానికి. నాకు జెట్ ఎయిర్లైన్స్కి గొడవ అవ్వడం మాత్రం ఖాయం. వియత్నాంలో బియర్స్ చవక. ఇక్కడ చూసారంటే నాకు చవక అనగానే అన్వేషణ అన్వేష్ అన్నం గుర్తొచ్చి ఆ చవక ఈ చవక. ఆల్ కైండ్ ఆఫ్ బియర్స్ ఇట్స్ $3.50, బట్ వాటర్ $4. ఫైనలీ ఫ్లైట్ డిలే తర్వాత వి ఆర్ బోర్డింగ్ ది ఫ్లైట్. ఇదైతే డైరెక్ట్ ఫ్లైట్ ఫ్రమ్ హోచిమిన్ సిటీ టు బెంగుళూరు. We landed in India. After 7 days successful Vietnam trip, we are back again. లిటిల్ బిట్ హోమ్ సిక్ కాదు గానీ, హోమ్ ఫుడ్ సిక్ అని చెప్పొచ్చు. సో, మీకేదైనా వియత్నాం ట్రిప్ మీరు ప్లాన్ చేస్తున్నా, మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా నాకు కామెంట్ సెక్షన్‌లో అయితే డ్రాప్ చేయండి. ఐల్ ఆన్సర్ ఎవ్రీబడీ. సో, మీకైతే నా వ్లాగ్స్ నచ్చాయి అనుకుంటున్నాను. సో, ఇక్కడితో అయితే నా వియత్నాం ట్రిప్ కంప్లీట్ అయిపోయింది. సో, నెక్స్ట్ నేను పెట్టే వ్లాగ్స్ కూడా మీరు ఎంకరేజ్ చేస్తారని అనుకుంటున్నా. బాయ్.